దేవుని స్తోత్రం. మరి ఒకసారి సజీవులంగా ఆయన ముఖ దర్శనం చేసుకోవటానికి, ఆయన ఆలయంలో మనమందరం కూడా కూడుకోవటానికి ప్రభు అనుగ్రహించిన కృపకై దేవునికి ఎంతో వందనం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొంద కోరుచుండగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మరలా చదువుకుందాం అందరం కలిసి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధ నీ పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి. మీ మాటలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైన నీ వాక్కులు మాకు ఇచ్చి ప్రతిదినం ధ్యానించుకోవటానికి, దేవుని మీ నాయన మరి ఆరాధించడానికి, గణపరచడానికి, నీ మందిరంలో చేరడానికి మాకు అనుగ్రహిస్తున్న మరి కృపకే వందనం చెల్లిస్తున్నాం. మీరు మా జీవితంలో ఉండకపోయింటే ప్రభా మేము ఎక్కడో పడి నశించిపోయేవారము. నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ప్రియబిడ్డలుగా చేసుకొని నాయన మమ్మల్ని రక్షించుకొని ప్రభా నీ బిడ్డలుగా వాడుకుంటున్న విధానం బట్టి కొందరం చెల్లిస్తూ ఈ సమయంలో మీరేం మాట్లాడి మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించి నీ అందలి నాయన దైవత్వంలోనికి నీ కృపలో మేము ముందుకు సాగలటకు సహాయం దయచేయమని, సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పలుమార్లు మనము ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మరి ఈ మాటలు ఇక్కడ యోసేపుకు తెలియపరచబడుతుంది. మరి ఆ సందర్భంలో దూత వచ్చి యోసేపుకు ఏమని తెలియచేస్తుందంటే, మరియ ప్రధానము చేసుకున్న వ్యక్తి యోసేపు. 20వ వచనములో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా మరి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని మరి యోసేపుకు దూత ద్వారా తెలియపరచబడినప్పుడు ఆ మాటల గురించి మరి అతడు ధ్యానించుకుంటూ తన హృదయంలో ఆలోచించుకుంటున్నప్పుడు ఈ యొక్క చక్కని మాటలు తనకు మరి దూత తెలియచేస్తూ ఉంది. ఏమని అంటే, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మరి ప్రభు తన యొక్క కార్యములను చాలా స్పష్టంగా మరి ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు. లేకుంటే రహస్యంగా ఆమెను విడనాడాలనేసి యోసేపు ఆలోచించుకున్నాడు. అయితే దూత ఎప్పుడైతే స్పష్టంగా అక్కడ తెలియచేసిందో ఆ మాటలకు అతడు విధేయుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఏ మాటలంటే ఎంతో శ్రేష్టమైన మాటలు చెప్పింది. తన ప్రక్కన ఉన్న మరియను గురించి ఏమంటుంది? ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యము జరిగింది. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే ఆమె కుమారుని కనును. ఇది కూడా దేవదూత తెలియచేస్తూ ఉంది. కుమారుని కనును. అయితే ఆ కుమారులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే తన ప్రజలను, ఎవరు తన ప్రజలు? ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి ప్రభు వచ్చాడు?
యూదా గోత్రం నుంచి వచ్చాడు కదా. ఈ యొక్క మరి జనాంగమును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు అనెను. కనుక ఈ దేవదూత మాటలు మరి ఎప్పుడు వినలేదు ఇలాంటి శ్రేష్టమైన మాటలు. యోసేపుతో ఎప్పుడు కూడా దేవదూత మరి మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారి ప్రభు మరి ఆయన ఒక అద్భుత కార్యం ఈ లోకానికి మరి తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రత్యక్షపరచాలనుకున్నాడు. మరి కాబట్టి ఆ సందర్భంలో మరి మరియను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికే ప్రదానం చేయబడింది కనుక ఈ విషయం గర్భం ధరించింది అనే విషయం కొరకు ఎవరితో మాట్లాడాలని ప్రభు తన దూతను పంపించాడు? యోసేపుతో. కనుక యోసేపుకు కూడా ఇది చాలా ఆశీర్వాదకరమైన కార్యం. ఆల్రెడీ మరి మరియతో దేవదూత మరి మాట్లాడింది. ఆ ప్రత్యక్షత మనకు తెలుసు, లూకాసు వార్త మరి 1వ అధ్యాయంలో. మరి ఇక్కడ మరి ఒకసారి యోసేపుతో దేవదూత తన మాటలు తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క మాటలో ఉన్న ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ సర్వలోక మానవాళిని మరి రక్షించడానికి ఒక రక్షకుడు కావాలి. మనము ఆదికాండం నుంచి జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన కాలంలో అబ్రహాం కానివ్వండి, అలాగనే లోతు, అలాగా మరి నోవహు, వీళ్ళందరూ కూడా గిద్యోని కానివ్వండి, మోషే, యెహోషువ, సంసోను ప్రజలకు వారు రక్షకులుగా వాళ్ళు కొనసాగినారు. ఎలాగంటే ఆయా యుద్ధాలు చేశారు, వారికి విడుదల విమోచన వారు కలగచేస్తూ వచ్చారు. ఇలాగా అనేక మంది రక్షకులు ఈ యొక్క పాత నిబంధనలో మరి కలరు. ఆయా సందర్భములలో మరి ప్రజలను వారు విమోచిస్తూ, ప్రజలను రక్షిస్తూ, వారిని దేవుని యొక్క మరి మార్గంలో నడిపిస్తూ, దేవుడు కూడా ఆ సమయంలో ఆ సందర్భంలో వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక మరి నిర్గమకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే ఫరో చేతిలో నుంచి వాళ్ళని రక్షించినాడు. అలాగా మరి మోషే కార్యములు జరిగించినాడు. యెహోషువ ఏం చేశాడు? కానానుకు తీసుకొని వచ్చిన తర్వాత అనేక మంది మరి రాజులను ఓడించి వీళ్ళందరినీ కూడా వారి చేతుల్లో నుంచి మరి రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే మరి ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి, మిద్యానీయుల చేతుల్లో నుంచి సంసోను కానివ్వండి, గిద్యోను, వీళ్ళందరూ కూడా గొప్ప పోరాడినారు. అయితే వారు పాపముల నుండి విడుదల కలగచేయలేరు. ప్రజలను వారు రక్షించగలరు, కానీ పాపముల నుండి రక్షించే అధికారము యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని ఈ యొక్క వాక్యము ఇక్కడ తెలియచేస్తూ ఉంది. శత్రువుల చేతిలోంచి వారు రక్షించారు, అపాయం నుండి రక్షించవచ్చు, బలవంతుల చేతిలో నుండి రక్షించవచ్చు, కానీ పాపముల నుండి రక్షించడానికి మరి యేసుక్రీస్తుకు మాత్రమే దేవుడు సర్వాధికారాన్ని అనుగ్రహించినాడు. 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఆ దినాలలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు వారిని మరి దాని ప్రకారం నడుచుకుంటే వారికి ఆశీర్వాదమే. అవి పాటించకపోతే వారికి మరణం కూడా ఉంది. అయితే వారిని రక్షించలేవు, అవి ఆజ్ఞలు పాటించాలి. ఇలాగా మరి శత్రువుల బారిన పడకుండా మరి ఆ రక్షకులు ఎన్నో రీతులుగా వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. ఇలాగా మరి పాత నిబంధన కాలంలో మనం జ్ఞాపకం చేసుకొనగలము. మోషే ద్వారా ఇవ్వబడిన ఇవన్నీ కూడా మరి అద్భుత కార్యములు జరిగించేసేసి వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. అయితే ఈ పైనున్న విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నానో వారు పాపము నుండి ప్రజలను రక్షించలేకపోయినారు. అయితే దేవదూతలకు కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. కనుక దేవుడు మరి మానవాళి విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కుమారుడైన మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి
మరి తద్వారా ఆయన ద్వారా మనకందరికి కూడా రక్షణను దేని నుంచి అంటే పాపం నుండి. పాపము మరి మానవునికి దేవునికి దూరం చేస్తుంది. మరి దేవునికి సమీపస్తులుగా చేయాలంటే ఒక విమోచకుడు రావాలి, ఒక రక్షకుడికి రావాలి. కనుక ఇక్కడ ఏమంటుందంటే స్పష్టంగా ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. కనుక ఈ యొక్క శ్రేష్టమైన కార్యము జరిగించడానికి దేవుడు తన యొక్క దూతను పంపించి మరి మరియను మరి ఆశీర్వదించినాడు. మరియా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. పరిశుద్ధులు మాత్రమే పాపులను రక్షించగలరు. పరిశుద్ధత కావాలి. కనుక ఆయనలో ఏ పాపం కూడా లేదు. ఆయన మరి కన్యకకు జన్మించినాడు. కనుక ఈ యొక్క వార్త శ్రేష్టకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. ఏమంట? పాపముల నుండి ఆయనే రక్షించాలి. ఆ దినాలలో బలులు అర్పించేవాళ్ళు. ఏ బలి కూడా వారికి పాపం నుంచి విడుదల విమోచన కలగజేసేది కాదు. అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపుట ద్వారా మరి గొప్ప అద్భుతం ఏంటంటే మరి మానవులలో మరి రక్షణ కార్యం జరిగింది. లూకాసు వార్త కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా చక్కని మాట అక్కడ తెలియపరచబడతా ఉంది. 2వ అధ్యాయము 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, రక్షకుడు రక్షకుడు అనేసేసి స్పష్టంగా ఏం చేస్తాడు ఈ రక్షకుడు అంటే పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. కనుక ఆయన పాపం లేనివానిగా ఈ లోకానికి వచ్చాడు. దైవత్వం కలిగిన వాడు. రాజులు, నాయకులు, ప్రవక్తలు వీరంతా కూడా ఈ కార్యమును జరిగించలేరు. ఒక క్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే మరి పాపులను రక్షించగలడు అనేసి దూత తన మరి వార్తను తెలియచెప్పేటప్పుడు మరి ఈ యొక్క చక్కని మాటను తెలియచేస్తూ ఉంది. ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక యేసు అనగా రక్షకుడు. ఇలాగా అభిషేకించబడి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన జన్మించి ఈ శ్రేష్టమైన క్వాలిటీస్ కలిగిన మరి దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఈ యొక్క రక్షణ గురించి బైబిల్ గ్రంథం మాత్రమే తెలియచేస్తుంది, ఇంకెక్కడ లేదు. దేంట్లో మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది? బైబిల్ గ్రంథం మాత్రమే. సృష్టిని గురించి కానివ్వండి, అనేకమైన అద్భుత కార్యాలను గురించి కానివ్వండి, అలాగనే యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానమును గురించి స్పష్టంగా తెలియచెప్పేది ఓన్లీ బైబిల్. కనుక బైబిల్ గ్రంథములో ద్వారానే మనం ఈ యొక్క రక్షణ గురించి, రక్షకుని గురించి మనము తెలుసుకొనగలం. కనుక ఆ దినాలలో బలులు అర్పించేవాళ్ళు, అయితే బలుల ద్వారా వారికి విముక్తి కలగదు. నోవా కాలములో ప్రజలు అక్కడ కూడా చెడిపోయినారు. చాలా తిరుగుబాటు స్వభావం కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి వారందరినీ కూడా నశింపచేస్తాను అన్నాడు. కాబట్టి ఆ సమయంలో దేవుని మాటకు లోబడిన ఒక్క కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వారు మరి రక్షించబడగలిగినాడు జల ప్రళయం నుంచి. అయితే ఈ ప్రభు మరి ఈ సర్వలోక మానవాళి కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. కనుక తన ప్రజలైన వారు మొట్టమొదట ఇశ్రాయేలీలు, యూదులు ఆయన గుర్తుపట్టాలి, మా కొరకు రక్షకుడుగా వచ్చాడని. అయితే అనేక మంది విశ్వసించలేకపోతున్నారు. అయితే ఎక్కడో ఉంటున్నాం మనము. మరి ఆయన యొక్క సువార్తను తెలుసుకొని ఈ యొక్క మాటలకు లోబడి ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు మరి ఎంతగానో కృపను సహాయాన్ని అనుగ్రహించినాడు. కనుక ఈ గొప్ప రక్షణ సర్వలోక మానవాళి కొరకు సంపూర్ణ మరి రక్షణ కలగచేసిన వాడు యేసుక్రీస్తు. కనుక ఇలాంటి యేసుక్రీస్తును మనం అంగీకరిస్తేనే మనకు మరి పాపముల నుండి విడుదల, విమోచన కలగచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ కూడా తన కుమారులుగా ఆయన స్వీకరించడానికి, కుమారులు కావడానికి మనకు అధికారాన్ని అనుగ్రహిస్తారు. ఏ దేవుడు కూడా ఇలాగ చెప్పడు.
అంటే ఎంతోమంది ఎన్నో పూజిస్తుంటారు, అయితే ఎవరు కూడా ఈ మాట చెప్పాలి, తను నిందరంగీకరిస్తారు. అందుకే ఏమంటాడంటే ఈ లోక మానవాళి కొరకు, సర్వలోక మానవాళి కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. రక్షకుడికి మరి ఈ నశించిపోయే మానవాళి విషయం ఆయనకు ప్రేమ ఉంది. ఆయన పాపం నుండి వారికి విడుదల విమోచన కలగచేయాలని ప్రభు ఆశించినాడు. మరి ఆయనేమో పరిశుద్ధుడు, మనమేమో పాపులం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క పాపం అడ్డు వస్తుంది. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపి మరి ఆయన యొక్క రాక ద్వారా మనమందరం కూడా విమోచించబడ్డానికి, రక్షకుణ్ణి అంగీకరించి ఆయన బిడ్డలాగా మనం జీవించడానికి దేవుడు కృపను, సహాయాన్ని అనుగ్రహించినాడు. కనుక ఆయన సేవియర్, ఆయన ద్వారా మనకు సాల్వేషన్ వచ్చింది. ఈ యొక్క రక్షకుణ్ణి మరి అంగీకరిస్తే మరి నిత్య జీవాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అది కూడా బైబిల్ గ్రంథమే తెలియచేస్తుంది కదా. సేవియర్ని అంగీకరిస్తే, సాల్వేషన్ మనం కలిగి ఉంటే మరి దేవుడు ఏంటంటే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరిని ఆయన స్వీకరిస్తాడంటే ఎవరు ఆయన్ను అంగీకరిస్తారో. అపోస్తుల కార్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ కూడా ఆయనను అంగీకరిస్తే మన జీవితాలకు మరి ఎన్ని ఆశీర్వాదాలు అంటే 38వ వచనం 2వ అధ్యాయము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ యొక్క రక్షకుని స్వీకరించాలంటే మరి మన మనసును మార్చుకొని మరి ప్రభుని స్వీకరించి ప్రభు ద్వారా మన పాప క్షమాపణ మరి విడుదల విమోచన పొందినప్పుడు మరి ఆయన మనకు అభిషేకం ఇస్తాడు. ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ యొక్క శ్రేష్టమైన కార్యము ఎవరి ద్వారా జరుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారానే. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపడంలో యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేకమైన ఉద్దేశం పాపులను రక్షించాలి. అనేక మంది ఎలాగ విమోచన కలుగుతుంది, పాపం నుండి విడుదల విమోచన అని ఆలోచించుకుంటున్న సమయంలో మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపినాడు. కనుక తన్ను మనం అంగీకరించాలి. యేసు దేవుడు అని, మరి ఆయన సర్వలోక మానవాళి కొరకు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నాడని. మరి ఆయనకు తెలుసు ఏ గృహంలో రక్షణ లేదో, ఎవరు ఇంకా రక్షించబడలేదో. జక్కయ్య దగ్గరికి వచ్చాడు ప్రభు. వచ్చి జక్కయ్యను చూచి జక్కయ్యను మరి పేరు పెట్టి పిలిచి జక్కయ్యతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒక పాపములో అంధకారములో ఉన్నాడు జక్కయ్య. కనుక ఆ జక్కయ్యను మరి దర్శించినప్పుడు జక్కయ్యతో గృహానికి వెళ్తూ ఉంటే తనకు తెలియకుండానే జక్కయ్య ఏం చేశాడంటే ఈ యొక్క లోకరక్షకుని దగ్గర తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. ప్రభు అందుకే ఏమంటున్నాడంటే ఆయన ఆ సమయంలో రక్షించబడినాడు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అలాగనే అపోస్తల కార్యంలో పౌలు మరి శీలలు చెరసాల్లో పడినప్పుడు కూడా ఒక చక్కని మాటను అక్కడ మనము జ్ఞాపకం చేసుకోనొచ్చు. ఏమంటున్నాయంటే, అద్భుత కార్యం జరిగి మరి చెరసాల పునాదులు కదిలి అక్కడ మరి భూకంపం వచ్చింది. చెరసాలలో ఉన్న పౌలు శీలలకు మరి విడుదల కలిగింది. ఆ చెరసాల అధికారి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఏమి చేయాలి? రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? ఈ రక్షకుని స్వీకరించుటకు నేను ఏమి చేయాలి? నేను క్రిస్మస్ని గురించి చెప్పను, రక్షకుని గురించి చెప్తున్నా. నేనేం చేయాలి అంటే అక్కడున్న దేవుని యొక్క సేవకులు ఏమంటున్నారంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. యేసునందు విశ్వాసం ఉంచాలంతే. చాలామందికి తెలియటం లేదు. యేసును నమ్ముకుంటే ఏమవుతుందో అని అనుకుంటారు. అయితే రక్షణ ఎవరి ద్వారా వస్తుందంట? యేసునందే. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ లోకానికి వచ్చాడు.
అయిపోయింది. ఈ యొక్క మొదటి కార్యం జరిగింది. ఈ యొక్క కార్యంలో దేవుడు అనేక మందిని ఆకర్షించుకున్నాడు. దేవదూత తన ప్రత్యక్షత చూపించింది. అలాగనే గొల్లలు వారి కార్యములు వారు చేసినారు. ఇలాగా మరి మనల్ని కూడా ప్రభు తన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోవాలని ఆశిస్తున్నారు. ఈ రక్షణను ఇంకా తెలియని ప్రజలకు ఈ రక్షణ గురించి, అంటే ఈ రక్షకుడిని గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. అందుకే ఆ సమయంలో గొల్లల దగ్గరికి కూడా దూతలు వచ్చినప్పుడు వారితో ఆ మాటలు తెలియచెప్పినప్పుడు వారు కూడా వెళ్ళి దేవుని యొక్క కార్యములను అనేక మందికి వారు తెలియచేశారు కదా. ఈ యొక్క రక్షకుని గురించి తెలియచేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉంటున్నది. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వారు జ్ఞానం లేని వారు, వారికి దేవదూత తెలియచేసినప్పుడు వారు వెంటనే స్పందించి ఏం చేశారంటే తెలుసా? మరి ఆ యొక్క రక్షకుని గురించి ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనంలో, గొర్రెల కాపర్లు జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము వెళ్ళి అనేక మందిని కి ఆ వార్తను తెలియచెప్పుదామనేసి మొట్టమొదట వెళ్ళి ఆ శిశువును చూచి వారు ఇతరులకు కూడా ఆ వార్తను తెలియచేసినారంట. చూడండి, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రం చేయుచు అందరు కూడా ఆశ్చర్యపడేటట్టుగా వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. ఏంటంటే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మరి ఇలాంటి లోకరక్షకుడిని మనమందరం కూడా అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు గొప్ప భాగ్యమును కృపను మనకందరికీ అనుగ్రహించాడు. నువ్వెంత స్టార్ పెట్టినావో, నువ్వెంత క్రిస్మస్ ట్రీ పెట్టినావో, నువ్వు క్రొత్త వస్త్రములు కొనుక్కొని వాటిని వేసుకుంటున్నావు, ఎంతగా ఫెస్టివల్ నువ్వు జరుపుకుంటున్నావని ఏం అడగడు దేవుడు. నువ్వు హృదయంలో నన్ను స్వీకరించినావా, నన్ను రక్షకునిగా అదే ఆయన ఆశించేది. కనుక దినమెల్లా ఆయన తన హస్తములు చాచి ఎవరు సిద్ధంగా ఉన్నారు ప్రభువుని అంగీకరించడానికి, ఎవరైతే వారి హృదయంలో ఆయన్ను చేర్చుకుంటారో వారికి ఈ పాపము నుండి విడుదల. ఎప్పుడైతే లోకరక్షకుని మనం అంగీకరిస్తామో ఈ అపవాది మన మీద తన కార్యం జరిగించదు. అపవాదిని మనం ఫైట్ చేయగలం. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈవిల్ స్పిరిట్ను, అంటే ఈ యొక్క అపవాది కార్యములను లయం చేసగల శక్తిని దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంచుతాడు. కనుక మనము విక్టోరియస్ లైఫ్ను కలిగి ఉంటాం. ఎవరైతే ప్రభువును స్వీకరించకుండా ఎవరి హృదయంలో దేవుడు ఉండడో, ఆ రక్షణ కార్యం జరగదో, వాళ్ళు లొంగిపోతారు సాతాను. ఎందుకు? వారిలో శక్తి లేదు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ మనం అపోస్తల కార్యాలు చదువుకున్నాం కదా, ఆయన అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆ ఈవిల్ను మనము ఎదుర్కోవటానికి విక్టోరియస్ లైఫ్ ఇస్తుంది అన్నమాట. నీకు గైడ్ చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తుంది. కనుక నీ దగ్గరికి కూడా రాదు కొన్నిసార్లు, వీళ్ళు దేవుని వాక్యమునకు లోబడి జీవిస్తున్నారు, నువ్వు కూడా ఎదిరించడానికి దేవుడు నీకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువును నువ్వు స్వీకరించలేదు, ఈ రక్షకుని అంగీకరించలేదనుకో, నువ్వు వెంటనే అపవాదికి దాసురాలు అయిపోతావు. ఇంకా జై జీవితం ఉండదు ఎక్కడ కూడా. ఇదే ఇక్కడ గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. కనుక ప్రభువును స్వీకరించాలి. ఈ రక్షకుని మన హృదయంలో అంగీకరిస్తే అదే మనకు గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో ఎంతోమంది రక్షకులు ఎన్నో రీతిలుగా ఉంటున్నారు. రాజకీయ నాయకులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు, పలుకుబడిన వారు ఉంటున్నారు. ఎవ్వరు కూడా ఈ కార్యము జరిగించలేరు. ఒక్క క్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించాలి, పాపముల నుండి మనలను విడుదల విమోచన కలగ చేయాలనేసి ఈ పేరు తెలియచేస్తున్నాడు. ఎందుకు యేసుని నమ్ముకోవాలి? ఆయన ఎవరి సంబంధికుడో
ఎవరికి చెందినవాళ్ళో మాకు చెందినవాడు కాదు అంటారు. అయితే పరలోకము నుండి వచ్చింది వర్తమానం. యేసును గురించిన వర్తమానము, ఆయన పుట్టుకను గురించిన వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన యొక్క హోలీ ఏంజల్స్ను వాడుకున్నాడు. ఒక గాబ్రియల్ అనే దూత ఈ వర్తమానం తీసుకొని వచ్చింది. రక్షకుడు అంటే మనకు తెలియదు అసలు. అందరూ అనుకున్నారు గిద్యోనేనేమో రక్షకుడు, మొర్దెకయ్యనేమో రక్షకుడు. మొర్దెకయ్య ఆ దినాల్లో ఏం చేశాడంట చూడండి. తన ప్రజలను మరి రక్షించిన తర్వాత, వారికి విడుదల విమోచన కలిగిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఫెస్టివల్ చేసుకున్నారు. ఆ ఫెస్టివల్లో మరి ఎంతగానో వాళ్ళు మరి సంతోషించి కాలం గడిపినారు. వారి పక్షంగా దేవుడు ఒక మరి అద్భుత కార్యం జరిగించినప్పుడు వారు దాన్ని గమనించినారు. 9వ అధ్యాయం మన జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆధారు యొక్క నెల యొక్క 14వ దినమందు 15వ దినమున వారు ఆచరించుకుంటూ మరి చీటి 26వ వచనములో ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడిన కనుక ఇలాంటి పండుగను వారు జరిపించుకుంటూ వచ్చారు. అలాగనే నిర్గమకాండంలో మరి విడుదల విమోచన జరిగిన సందర్భంలో కూడా వాళ్ళు పస్కా పండుగను జరిగించుకుంటూ వచ్చారు. కనుక మరి మనకు కూడా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆ దినములలో మరి వీళ్ళు ప్రజలను రక్షించుకున్నారు. అయితే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత అంటే లోక మానవాళి కొరకు ఆయన పాపముల నుండి విడుదల విమోచన కలగచేయడానికి ఆయన రక్షకుడిగా వచ్చారు. కనుక ఆయన అంగీకరిస్తే మనకు ఆయన బిడ్డలుగా అవటానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఎట్లా అధికారం అంటే ఆయన అంగీకరిస్తే చాలు. రోమాలో ఉంది కదా, రోమా పత్రికలో చక్కని మాట ఉంది. ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలంతే. యేసు ప్రభువు, ఆయన రక్షకుడికి లోకానికి వచ్చినాడు అని నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. ఎంత చిన్న విషయం అది. అయితే ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ లోక రక్షకుని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. మరి ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్ను. అయితే ఈయన దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి ఆయనను గురించి అనేక మందికి మనము తెలియచెప్పాలి. నువ్వు ఎంత హై లెవెల్లో, ఎంత కాస్ట్లీగా నువ్వు ఫెస్టివల్ జరిపించుకుంటున్నావు, సెలబ్రేట్ చేసుకుంటున్నావు, అది దేవుడు అడగడు. నా బర్త్డే మీరు జరిగించుకుంటున్నారా అనేది ఆయనకి చింత లేదు. నా బర్త్డే మీరు జరిగించుకుంటున్నారా అని ఆశ్చర్యపడారు. నా బర్త్డేకి మీరు ఇంత హ్యాపీగా సంతోషిస్తున్నారా అని నేను ఎప్పుడు ఆశ్చర్యపడాడు. ఎంతమందికి రక్షణ గురించి తెలియచెప్పావు? ఎంతమందికి ఈ రక్షకుని గురించిన ఈ యొక్క శ్రేష్టమైన మాటలు ఇతరులకు అంగీకరించేటట్లుగా నువ్వు తెలియచెప్పినావు? దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ కుటుంబంలో అందరూ కూడా రక్షించబడినారా? నీ బంధువర్గంలో అందరూ రక్షించబడినారా? కనుక ఈ కార్యం మొట్టమొదట చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన ముందు సెకండ్ కమింగ్ ఉంది. మరలా ఆయన రాబోతున్నాడు. ఈ రక్షకుడే ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచినాడు. ఆయన పరలోకమునకు వెళ్ళినాడు. ఆయన తన రెండవ రాకడలో మరి మనలందరినీ కూడా, ఆయన ఎవరైతే అంగీకరించి ఉంటారో వారందరినీ కూడా తనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కనుక ఈ యొక్క దేవునిలో ఉన్న మరి శక్తిని ఏంటంటే పాపముల నుండి ఆయన ఏం చేస్తాడంటే మనకు విడుదల విమోచన కలగ చేస్తాడు. ఆయన మరలా రానయించున్నాడు. మనని నిత్య జీవానికి వారసులుగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. యేసులో ఉన్న ప్రత్యేకత కనుక ప్రతి ఒక్కరము ఈ యొక్క రక్షకుని గురించి ఇతరులకు తెలియజెప్పారు. చాలామంది ఈ క్రిస్మస్ టైంలో ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. అన్యులు కూడా చాలామంది పాటలు పాడుతుంటారు. దేవుడు వారి యందు ఆనందించడు. ఇక్కడ వీడియో పెడుతున్న వీడియోగ్రాఫర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ప్రభును స్వీకరించకపోతే, ప్రభును హృదయంలో చేర్చుకోకపోతే వాళ్ళ పనిని కూడా దేవుడు స్వీకరించాడు. మొట్టమొదట ఆ ప్రాముఖ్యతను గుర్తించాలి. ఏంటి?
ఆయన రక్షకుడిగా వచ్చాడు, నా పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఆయనను స్వీకరించాలి. అదే క్రిస్మస్, అదే హ్యాపీ క్రిస్మస్. ఆయనను స్వీకరించకుండా మనం ఎంత సెలబ్రేట్ చేసుకున్నా ఆ సెలబ్రేషన్లో ఆయన ఆనందించడు, సంతోషించడు. మన ఎంజాయ్మెంట్ కొరకు, మన రిజాయిస్ కొరకు మనము అలవాటు పడి చేస్తున్నాం. అయితే ఈ యొక్క రక్షకుడిని ఏం చేయాలి? మనము లోకానికి పరిచయం చేయాలి, ఇతరులకు తెలియచెప్పాలి. చాలామంది సతమతం అవుతున్నారు పాపంల నుంచి విడుదల, విమోచన కొరకు. ఈ లోకరక్షకుల్లో ఉన్న ప్రత్యేకత అంటే నువ్వెన్ని మార్లు ఆయన బాధ పెట్టినను, ఎంత ఘోర పాపినైనా రక్షిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ యేసులో ఉన్న, ఈ క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనలో ఏముంది? ప్రేమ. నువ్వెన్నిసార్లు తప్పు చేసినా ప్రభువా నన్ను క్షమించు. అందుకే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపం చేసినాను, దేవునికి నీకు విరోధంగా పాపం చేసినానని ఒప్పుకున్నప్పుడు అక్కడ తండ్రి స్థానంలో యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు దగ్గర ఏంటంటే ఉన్న ప్రత్యేకత మనము ఒప్పుకోవాలి. ప్రభువా ఇక్కడ నేను పడిపోయినాను, ఇక్కడ నేను పాపం చేసినాను. సంవత్సరం కాలంలో ఎన్నిసార్లు ప్రభుకు మనం దూరమై ఉంటాం, ఎన్నిసార్లు మనము ఆయన నొప్పించుంటాం, ఎన్నిసార్లు బాధ పెట్టింటాం. కనుక మరి ప్రతి ఆదివారం మనము ప్రభు యొక్క పాసన్నిధిలో ఆయన బలలో మనం చేవేస్తున్నప్పుడు మరి మనల్ని మనము రెక్టిఫై చేసుకోవటానికి, మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవటానికి అది మంచి అవకాశం. ఇలాగా సంవత్సర కాలం అంతా మనము దేవునిలో కొనసాగటానికి, దేవునిలో మరి మనము నూతనపరచబడ్డానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటో చాలామందికి తెలియక మరి ద్వేషిస్తూ ఉంటారు. ఈ రక్షకుని అంగీకరించలేకపోతున్నారు చాలామంది. మేము కూడా సెలబ్రేట్ చేస్తాము అంటారు, కానీ వితౌట్ సాల్వేషన్ అక్కడ అర్థం లేదు. అంగీకరించాలి. ఎవరిని అంగీకరించాలి? యేసుని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే ఆయన మరి మానవాళిని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన రక్షకుడు. చిన్న విషయం. ఆ లోక రక్షకుడిని మనం ఏం చేయాలి? హృదయంలో స్వీకరించాలి. 78వ సంవత్సరంలో మరి నా జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. మరి నేను కూడా ఒక మీటింగులో ఉన్నప్పుడు దేవుడి యొక్క సేవకుడు వర్తమానం చెప్తూ ఉంటే 78వ సంవత్సరంలో నా హృదయంలో ఆయన నేను స్వీకరించాను. మరి ఆ దినాలలో అందరూ లేచి నిలబడండి, లేకుంటే చేతులు ఎత్తండి అంటే నేను అలాగ చేతులు ఎత్తకుండా మరి హృదయంలో నేను తీర్మానం చేసుకున్నాను. మరి మా నాన్నగారు దైవ సేవకులు నన్ను ఎప్పుడు కూడా అమ్మ అను దేవుణ్ణి నమ్ముకో అనేసి నాకు చెప్పలేదు. పరిశుద్ధాత్మ నాకు హోలీ స్పిరిట్ అలాగా టచ్ చేసి తన కార్యం జరిగించి నేను పాపినని నాకు మరి తెలియచేసినప్పుడు నేను వెంటనే ప్రభు నా హృదయంలో స్వీకరించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అదే సంవత్సరం మా నాన్నగారితో దైవ సేవకులు పిక్సిలి గారి ద్వారా మరి నేను బాప్తిసం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మా తండ్రి మరి నేను బాప్తిసం తీసుకునే టైంలో మరి నేను తీసుకుంటున్నానని మా తండ్రికి తెలియదు. నేను కూడా మరి ఆ స్థలమునకు వచ్చినప్పుడు మరి ఆయనకు ఎంతో సంతోషం అయిపోయింది. ఇలాగా మమ్మల్ని అందరినీ కూడా మాకందరికి కూడా బాప్తిసం ఇచ్చింది మా తండ్రి. దేవునికి స్తోత్రం. ఇలాగా దేవుని యొక్క బిడలంగా మరి ముందుకు సాగడానికి, ఆ రక్షకుని తెలియచేయడానికి దేవుడు మరి 87వ సంవత్సరం నుంచి మరి నా చదువు అయిపోయిన తర్వాత ఈ రక్షకుని అనేక మందికి పరిచయం చేయడానికి ప్రయాసపడుతున్నా. అనేక స్థలములలో ఈ యొక్క రక్షకుని గురించి నేను తెలియచేస్తున్నాను. ఆయన ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సెలబ్రేషన్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ బిజీ అయిపోతున్నాం ఈ సెలబ్రేషన్స్లో. ఈ నెలలో క్రైస్తవులు ఉన్నంత సంతోషం ఇంక ఏ నెలలో ఉండరు. మళ్ళా క్రొత్త సంవత్సరం వస్తుంది. కరోనా వచ్చినందుకు ఈ సంవత్సరం అందరూ సాడ్గా ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ అట్లా ఉన్నారు, ఈ సంవత్సరం ఎట్లా ఉంటారో మనకు తెలియదు. ఏదేమైనా దేవుని బిడ్డల మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
మనలందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షకుని మనం ఏం చేయాలి? ఇతరులకు పరిచయము చేయాలి. రాజుల చేత, ప్రవక్తల చేత, మరి గొప్ప గొప్ప నాయకుల చేత రక్షణ కలగదు. మరి వారు ఏదైనా కొంత బలాత్కారుల చేతిలో నుంచి, బలవంతుల చేతిలో నుంచి బలహీనలు విడిపించగలరేమో, ప్రవక్తలు ఏదైనా రోగంతో ఉన్న వాళ్ళను బాగు చేయగలరేమో, కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు దేవుడు మాత్రమే. అద్భుత కార్యం చూసిన తర్వాత చెరసాల అధికారి ఏమంటున్నాడు? అయ్యా, నేను ఏం చేయాలి రక్షణ పొందుట కంటే? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆ ఇంటికి రక్షణ వస్తే పరిశుద్ధాత్మ ఆ ఇంట్లోకి వస్తుంది. ప్రతి చీకటి, ప్రతి అంధకారం నుంచి వారికి విడుదల, విమోచన దేవుడు కలగచేస్తాడు. అలాగే ఇక్కడ కూర్చున్న మనందరి గృహాలను దేవుడు దర్శించినాడు. మనకందరికీ ఆయన విమోచకుడిగా వచ్చాడు. అలాగనే లూకాసు వార్త మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్తలో చక్కని మాట అంటా ఉన్నాడు. సుమయోను ఏమి మాట అంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులార చూచితిని. రక్షకును చూచి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఆయన వస్తాడు. ఆయనకు ఎంత భాగ్యం ఇచ్చినాడు దేవుడు. భక్తి కలిగిన వాడు. తర్వాత మరి అతనికి ఒక చక్కని మాట దేవుడు అనుగ్రహించినాడు. క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది కనుక చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకే ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనేం చేశాను? కనులారా చూచినాను. అలాగనే అన్న కూడా ఏమంటుందంటే, ఆమె కూడా చక్కని మాట అంటుంది. విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయనను గురించి విమోచకుడు రావాలి, రక్షకుడు రావాలి. దేనికి విమోచన? పాపముల నుండి విడుదల, విమోచన కలగచేసే రక్షకుడు ఈ లోకానికి రావాలి. ఆయన వచ్చినాడు, తన కార్యం జరిగించినాడు. సర్వలోక మానవాళి కొరకు ఆయన మరి సిలువలో మరణించినాడు. తన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడు. ఆయన సజీవుడై తిరిగి లేచినాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరలా తిరిగి రానాయించినాడు. ఆ 2వ రాకడ కొరకు మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఒకవేళ బ్రతికుంటే మనం ప్రభుతో కొనిపోబడతాము. ఒకవేళ మరణించినా కూడా మనము తిరిగి లేస్తామనే నిరీక్షణ. యేసులో ఉన్న వారికి మాత్రమే ఆ నిరీక్షణ దేవుడు కలగచ్చు. రక్షకుని ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు అన్నింటి కాదు కనుక నిత్య జీవాన్ని ప్రసాదించేది బైబిల్ గ్రంథం మాత్రమే. పాపముల నుండి విడుదల, విమోచన కలగచేసేది మరి యేసు వలన మాత్రమే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. కనుక ఇంత గొప్ప మరి రక్షణ సువార్తను దేవుడు మనకు అనుగ్రహించి రక్షకుని లోకానికి పంపించి ఆయన మరి మనందరి జీవితములను మనం మరణించినా కూడా ప్రభుతో మరి ఉంటాం. ఒకవేళ ప్రభు లేకుండా మరణిస్తే నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఆ నరకము నుంచి తప్పించడానికి దేవుడు దినమల్లా తన చేతులు చాపి ఇంకెవరైనా రక్షించబడతారా? ఈ లోక రక్షకుని ఎవరైనా అంగీకరిస్తారా? కనుక నీ పని నా పని. అందుకే శిష్యులకు అంటున్నారు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈ సెలబ్రేషన్ ఈజ్ వెరీ జీరో దేవుని దృష్టిలో. అయితే చాలామంది క్రైస్తవులు దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ప్రభు దీనికి రక్షణ ఇంకా ఎవరు మన కుటుంబాలు రక్షించబడలేదు, మన స్నేహితులు ఇంకెంతమంది రక్షించబడలేదు, మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువర్గములు ఇంకెవరు ఇంకా ప్రభువును స్వీకరించలేదు. కనుక వారందరూ కూడా రక్షకుని అంగీకరించి ఈ ఆయనను ఆరాధిస్తే, ఆయనను కొనియాడితే అప్పుడు ఆయన ఆనందిస్తాడు, అప్పుడు ఆయన మన యందు సంతోషిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించిన రక్షకుని మనము హృదయం ముందు స్వీకరించి ఆరాధించినప్పుడు మన యందు ఆయన ఆనందిస్తాడు. కనుక ఎంత గొప్ప పాపినైనా మరి ప్రభు త్రోసిపుచ్చాడు. రండి నా దగ్గరికి అని దినమెల్ల తన చేతులు చాపి పెట్టించున్నాడు. అందుకే చిన్న పాట ఉంది, ఏమనుంది? పాపిని యేసు ప్రభో
నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. చిందిన రక్తముచే నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి నన్ను చేర్చుము యేసు ప్రభో. ఎంత గొప్ప పాపినైనా ప్రభు, నేను పాపంలో చేత ఇలాగున్నాను, నువ్వు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినావు. అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. కనుక నశించిపోయే మానవాళి కొరకు తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన యొక్క కార్యం జరిగించి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి రాబోతున్నాడు. కనుక ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు ప్రభువును తెలుసుకొనకుండా. ఈ సమయంలో దేవుని గురించి మనము, లోకరక్షణ గురించి మనం ఏం చేయాలి? ఇతరులకు తెలియచెప్పి వారు కూడా ప్రభువుని స్వీకరించినట్లయితే మరి తను ఎందరైతే అంగీకరిస్తారో వారికి అందరికీ కూడా ఆయన కుమారులుగా ఆయన స్వీకరిస్తాడు. మనకు అది గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించినాడు. మనమందరం కూడా ఆయన బిడ్డలం. అప్పటి నుంచి ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. ఎవరైతే ఆయన రక్షకునికి అంగీకరిస్తారో వారికి హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్ని ఇస్తాడు దేవుడు. ఎవరైతే యేసులో ఉంటారో వారికి నిత్య జీవం. ఇన్ని ఆశీర్వాదాలు ప్రభువులో ఉంటాయి. ప్రతిరోజు నిన్ను గైడ్ చేస్తుంది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. ఈ ఆశీర్వాదాల్లోనికి మరి రావాలనుకుంటే ఆయన్ను హృదయంలో స్వీకరించాలి. ప్రభా, నేను పాపిని, నా హృదయంలోనికి రా, నన్ను బిడ్డగా చేసుకో. యేసును అంగీకరించినప్పుడు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తిగత జీవితానికి దేవుడు మా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయన మనందరి కొరకు జరిగించిన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. మరి ఆ దినాలలో చాలామంది ప్రభువును అంగీకరించలేకపోయినారు, ప్రభువును ద్వేషిస్తూ దూషిస్తూ వచ్చినారు. ప్రభు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించినారు. అనేక మంది మారు మనసు పొందటానికి వేల మంది ఆ రక్షకుని స్వీకరించడానికి దేవుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవన్నీ మన ముందు ఉంటున్నాయి. కనుక ఈ క్రిస్మస్ టైంలో మరి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన నిజమైన ఆరాధన మనం కలిగి ఉంటే, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తే అదే రియల్ క్రిస్మస్. దేవుడి అట్టి కృపను, అట్టి సమాధానమును, సంతోషమును మనకందరికి కూడా దయచేయుగాక. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో మరి ప్రభును స్వీకరించలేక ప్రభును దూరస్తులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మరి హృదయంలో తీర్మానం చేసుకొని, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ప్రభు నేను పాపిని, నన్ను బిడ్డగా చేసుకొని హృదయంలో స్వీకరించినట్లయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నాను, ఏ గృహంలో ఉన్నాను, ఏ కుటుంబంలో ఉన్నాను, ఎక్కడున్నాను, ఒక చిన్న మాట, తీర్మానంతో కూడిన మాట, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, ఆయన అంగీకరించడానికి. అక్కడే ఆయన ఆనందించేది. ఏ బిడ్డ అయితే, ఏ కుటుంబం అయితే ఆయన అంగీకరిస్తుందో ఆ కుటుంబానికి ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక అట్టి ప్రభుని హృదయంలో స్వీకరించి మరి ఆయన లోకరక్షకుడు, మరి ఆయన ప్రేమ కలిగిన వాడు, తన ప్రాణాన్ని అర్పించిన దేవుని హృదయంలో స్వీకరించినట్లయితే నిత్య జీవానికి నిన్ను వారసులుగా చేస్తాడు. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నావు. మహాగణుడు, మహోన్నతుడు, ప్రభ, రాజులకు రాజులు, ప్రభులకు ప్రభులు, ప్రభ, మరి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన మీరు చూపిన ప్రేమకే నీకు వందనం చెల్లిస్తున్నాం. నాయన, మా హృదయాల్లో మీరు కార్యం జరిగించారు. మేము మిమ్మల్ని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ ఒప్పుకోలు మాలో కలిగజేసినందుకే వందనం చెల్లిస్తున్నాం. ఇంకెంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించకుండా దూరస్తులుగా ఉంటున్నారో, మిమ్మల్ని త్రోసిపుచ్చుతున్నారో నాయన, వారిలో మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మా వంతు మేము కూడా మీ రాజ్య స్వార్థను ప్రకటించుటకు ప్రయాసపట్టకు కృపను, సహాన్ని దయచేయమని, మా ముందుంటున్న దినాలు మేము భయంతో, వణకుతో, భక్తితో జరుపుకోవటానికి కృపను, సహాన్ని దయచేయమని మా రక్షకును, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.